మనకందరికీ ఇటువంటి గొప్ప భాగ్యమును అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన కొద్ది రోజులుగా మనము నేటి క్రైస్తవ్యములో ఉచ్చరింపబడుచున్న లేక ఉపయోగించబడుచున్న కొన్ని పదములు, వాటిని గూర్చిన వివరణను గూర్చి నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఒకటి వందనములు అనే పదమును గూర్చి, 2 ప్రైజ్ ద లార్డ్ అనే పదము, అందులో భాగంగా ప్రైజ్ అంటే ఏమిటి, ద లార్డ్ అంటే ఏమిటి, అలాగే స్తుతి, స్తోత్రము, ఈ పదములకు మనము వివరణ తెలుసుకున్నాం. అలాగే ఈరోజు హల్లెలూయా అనే పదమును గూర్చి బైబిల్ మనకు ఏం తెలియజేసిందో దేవుని వాక్యము నుండి మనం నేర్చుకుందాం. సాధారణంగా ఈరోజు అనేక మంది అనేక సమయాల్లో సమయం, సందర్భం అనేది కూడా పట్టించుకోకుండా అనేక సార్లు ఈ హల్లెలూయా అనే మాటను వాడుక చేసినట్లుగా మనం చూస్తున్నాం. పాట పాడే ముందు, పాట పాడిన తర్వాత, ప్రార్థన చేసే ముందు, ప్రార్థన చేసిన తర్వాత, వాక్యం చదివే ముందు, వాక్యం చదివిన తర్వాత, అలాగే ఇక ప్రసంగికులైతే ప్రసంగంలో ఏ అంశాన్నైతే వారు బోధించుటకు అక్కడ ఉన్నారో దానికంటే కూడా, అంటే వారు ఎంచుకున్న అంశం కంటే కూడా అనేక సార్లు ఈ హల్లెలూయా అనే పదము వారి నోట పలుకుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. కొందరైతే మాటకు ముందు, మాటకు వెనకాల, మాటికి ఇది ఒక కోరస్ లాగా పాట పాడేటప్పుడు కోరస్ అంటే గాయకుడు పాడుతూ ఉంటే మధ్యలో కోరస్ పాడేవాళ్ళు ఉంటారు. నేపథ్య గాయకులు అంటారు. నేపథ్య గానం వినపడుతుంది. అలాగా కొంతమంది ఈ హల్లెలూయా అనే పదాన్ని వినియోగిస్తూ ఉండటం, అలాగే వాక్యాన్ని బోధించే బోధకులతో సంబంధం లేకుండా క్రింద ఉండి వినేవారు కూడా మాటికి హల్లెలూయా అని చెప్పడం ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా అనే పదము ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లుగా, అన్ని విషయాల్లో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ మనము ఈరోజు ఈ హల్లెలూయా అనే పదానికి ఉన్న వివరం తెలుసుకుంటాం. ఈ హల్లెలూయా అనే పదము ఈరోజు ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంది అంటే, అది ఎంతగా విశ్వాసుల హృదయంలోనికి వెళ్ళిపోయింది అంటే, అన్యులు ఒక మంత్ర ప్రయోగాన్ని ఉచ్చరించినట్లుగా హల్లెలూయా అనే పదం యొక్క ఉచ్చారణ అనేక మంది క్రైస్తవుల హృదయంలో స్థిరపడిపోయింది. అసలు ఈ హల్లెలూయా అనే పదం ఏ భాషకు సంబంధించింది అనేది మనం గమనిస్తే, పాత నిబంధనలో మనము దీని గురించి చూడగలం. అయితే మనకి ఈ హల్లెలూయా అనే మాట క్రొత్త నిబంధనలోనే కనపడుతుంది. పాత నిబంధనలో ఇండైరెక్ట్ గా కనపడుతుంది. ఎలా కనపడుతుందో నేను చెప్తాను. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ యొక్క మాట ప్రత్యేకించి ఒకే ఒక గ్రంథంలో, అది కూడా ఒకే ఒక అధ్యాయంలో
మనం చూడగలం. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4 సార్లు మనకి కనపడుతుంది. మొదటి నుండి మనం చదువుకుందాం. మొదటి నుండి. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. అక్కడ ఉంటుందన్నమాట. ప్రభువును స్తుతించుడి. అక్కడ ఆ ప్రభువును స్తుతించుడి అనే చోట మూల భాషలో హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి, వినాలి. హ అనేది లేదు అక్కడ. మన తెలుగు భాషలో అక్షరాల్లో మొదటి అక్షరం ఆ. హల్లెలూయా అనే మాట మూల భాషలో మనకి కనపడుతుంది. ఇది గ్రీకు మాట. అంటే గ్రీకులో హల్లెలూయా అంటే ఇంగ్లీష్లో దాన్ని ఎలా రాశారంటే ALLELOUIA. దీన్ని ఉచ్చరించేటప్పుడు ఎలా ఉచ్చరించాలంటే ఫస్ట్ 2 అక్షరాలు ఏఎల్ అల్, తర్వాత LAY లే, తర్వాత LOO లూ, తర్వాత ఈఈ ఈ, ఏహెచ్. ఇలాగ అక్కడున్న పదాలని గ్రీకు ప్రొనౌన్సియేషన్లో అలాగ పలకాలి, అలాగ ఉచ్చరించాలి. తర్వాత ఇంగ్లీష్లోకి వచ్చేసరికి హల్లెలూయా అని తర్జుమా చేయటం జరిగింది. తెలుగులోకి వచ్చేసరికి హల్లెలూయా అని తర్జుమా చేయడం జరిగింది. వాస్తవానికి ఇది 2 హెబ్రీ పదముల కలయిక, ఒక పదం కాదు ఇది. తెలుగు మనం చదువుతున్నప్పుడు అందులో క్రొత్త నిబంధనలో మూల భాష అయిన గ్రీకు భాషలో హల్లెలూయా అని రాయబడింది. తెలుగులోకి వచ్చేసరికి హల్లెలూయాగా అనువాదకులు తర్జుమా చేస్తే, ఇది అసలు హెబ్రీ భాషలో 2 పదాల కలయిక, ఒక పదం కాదు ఇది. ఈ 2 పదాలు ఏంటంటే హెబ్రీలోకి వచ్చేసరికి హలాల్ అనే మాట. హలాల్, HALAL, హలాల్. ఈ మాట పాత నిబంధనలో 140 వచనాల్లో 165 సార్లు వ్రాయబడితే, అందులో 117 సార్లు ప్రైజ్ అని ఇంగ్లీష్లోని తర్జుమా చేసింది. ప్రైజ్ అనే మాటకి స్తుతి అని అర్థం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న పాఠంలో చెప్పుకున్నాం. ప్రైజ్ అను మాటకు స్తుతి అని అర్థం. ఇక రెండో మాట ఏంటి అంటే యా. అంటే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి YAHH 2 మాటలు ఉంటాయి. అంటే హలాల్ యా అనే 2 పదాల కలయిక. హలాల్ యా అనే 2 పదాల కలయికను గ్రీకులోకి వచ్చేసరికి హల్లెలూయా అనే ఒక పదంగా చేశారు. ఈ హలాల్ యా అనే మాట ఎక్కడ కలిసి ఉండదు. హలాల్ అనే పదం వేరు, యాహ్ అనే పదం వేరు. హలాల్ అంటే స్తుతి అని అర్థం. యాహ్ అనే మాటకి లార్డ్ అని 45 వచనాల్లో, అంటే పాత నిబంధనలో 45 వచనముల్లో 49 సార్లు లార్డ్ అనే మాట ఇంగ్లీష్లోని తర్జుమా చేస్తే ఈ మాటను ప్రభు అని తెలుగులోనికి తర్జుమా చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏంటి అనేది మనం పరిశీలించినట్లయితే, ఈ మాట క్రొత్త నిబంధన గ్రీకులో నుండి తెలుగులోనికి, అంటే గ్రీకులో నుండి ఇంగ్లీష్లోనికి, ఇంగ్లీష్లో నుండి తెలుగులోనికి తర్జుమా చేస్తే హల్లెలూయా అయితే, అసలు దీని మూలం పాత నిబంధన నుండి వచ్చినట్లుగా, పాత నిబంధనలో హలాల్ అనే ఒక మాట, యాహ్ అనే 2 మాటల కలయిక హల్లెలూయాగా తర్జుమా చేసి
అప్పుడు టోటల్గా హల్లెలూయా అనే మాట వచ్చింది. గ్రీకు భాషలో దీన్ని అల్లెలూయియా అని తర్జుమా చేశారు. దీన్నే ఇంగ్లీష్లో హల్లెలూయా అని తర్జుమా చేయటం కూడా జరిగింది. టోటల్గా తెలుగు అనువాదకులు ప్రభువును స్తుతించుడి అని తెలుగులోనికి అనువదించారు. ఈ మాట క్రొత్త నిబంధనలో 4 వచనాల్లో 4 సార్లు మాత్రమే కనపడుతుంది. ఉపయోగించబడిన ఈ 4 సందర్భములు కూడా నేను మొదటిసారి చెప్పినట్లుగా ఒకే అధ్యాయం అనగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో ఇది కనపడుతుంది. ఇప్పుడు చదువుకుందాం 7 వచనాలు. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిది. 3వ వచనం, ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచితమని చెప్పగా వచ్చింది. ఈ 7 వచనాల్లో ఒక పోరాటము, ఆ పోరాటంలో అంతిమ విజయం, ఆ అంతిమ విజయాన్ని బట్టి ఆ విజయాన్ని పొందుకున్న వారు ఆ విజయాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి ఆరాధించే సందర్భం ఇది. అంటే నేను గత పాఠంలో చెప్పాను, ప్రైజ్ ద లార్డ్ అనే మాట యొక్క ఉద్దేశం. ఇక్కడ ప్రభువును స్తుతించుడి, ప్రభు అంటే లార్డ్, స్తుతి అంటే ప్రైజ్. ఈ రెండింటినీ కూడా తెలుగులోని తర్జుమా చేస్తే ప్రభువును స్తుతించుడి అని మనకు ఈ 7 వచనాల్లో మనకు 4 సార్లు ఈ మాట పదే పదే కనపడుతుంది. తెలుగులో ప్రభువును స్తుతించుడి అనే ప్రతి సందర్భంలో కూడా ఇంగ్లీష్ భాషలోకి మనం చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ భాషలో అక్కడ ప్రత్యేకంగా మనకి పదే 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 కనిపించే మాట ఏమిటి అంటే ప్రైజ్ ద లార్డ్ అనే మాట. అంటే ప్రభువును స్తుతించుడి అని చెప్పిన చోట ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఉంది. అంటే యూదులు, నేను చెప్పాను గత పాఠంలో, ఎప్పుడు వారు ప్రభువును స్తుతించేవారు అనేది మనం ఆలోచన చేస్తే ఈ ఈ సందర్భం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించే మాట కాదని నేను మీకు తెలియజేశాను. ఎందుకంటే ప్రైజ్ ద లార్డ్, ఆ లార్డ్ అన్న దగ్గర తెలుగులో ప్రభు అని ఉపయోగించబడిన చోట మూల భాష అయిన హెబ్రీలోనికి వెళ్తే ఆ లార్డ్ అని రాసిన దగ్గర పాత నిబంధనలో యెహోవా అని మనకు తెలుగు బైబిల్లో కనపడుతుంది. అది ఇంగ్లీష్లో లార్డ్ అని ఉపయోగించబడింది, తెలుగులో యెహోవా అని మన తెలుగు అనువాదకులు తర్జుమా చేశారు. అంటే ఆ లార్డ్ అనే మాట ఉన్న ప్రతి చోట కూడా ఎవరున్నారు అంటే
ఆ మాట ఎవరికి సంబంధించింది? యెహోవా దేవునికి సంబంధించింది. కనుక యెహోవా అనే నామాన్ని వారు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనే మాట అక్కడ మనకు కనపడుతుంది. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఎంతో స్పష్టంగా కనపడుతుంది. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలో ఒకే చోట ఉపయోగించబడిన ఈ మాట, ఈ సందర్భం ఏమిటి అంటే పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. ప్రభు ప్రభువును స్తుతించుడి. చూడండి, అలాగే బహుజనులు అంటే అనేక మంది జనాంగం ప్రభువును స్తుతిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ, ఒక వేశ్యకు తీర్పు తెచ్చబడిందంట. ఆ వేశ్య తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. రెండోసారి వారు ప్రభువును స్తుతించుడే. అనేక మంది లెక్కింపజాలని గొప్ప జనాంగము ఈ యొక్క వేశ్యకు తీర్చబడిన తీర్పును బట్టి వారంతా సంతోషంతో దేవుని ఆరాధిస్తున్నారు. ఆ పట్టణము కాల్చబడతా ఉంది. ఆ వేశ్య ఎవరు అంటే ఒక పట్టణం అంట. ఆ పట్టణం కాల్చబడతా ఉంది. ఆ పట్టణానికి వేశ్య అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి యుద్ధంలో విజయాన్ని పొందిన తర్వాత ఆ పట్టణాన్ని కాల్చివేస్తున్నారు. కనుక దాన్ని బట్టి వారందరూ కనుక అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ అని ప్రభుని స్తుతించుడి అని చెప్తూ, అంటే అనేక స్వరాలు వినపడుతున్నాయి. అనేక మంది ప్రజల యొక్క స్వరాలు ప్రభుని స్తుతించుడి. ఆ ఆయన తీర్పు తీర్చాడు దానికి. ఆ దానిపైన మనకు విజయం వచ్చింది అని చెప్తూ అంటున్నప్పుడు ఆయన సింహాసనం పక్కనే ఉన్న ఆ 24 పెద్దలు కూడా, పక్కనే ఉన్న 4 జీవులు కూడా సాగిలపడి ఆమేన్ ప్రభుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేసిరి. ఇది తెలుగులో ఇలా ఉంటే ఇంగ్లీష్లో ఎంత చక్కగా ఉంటుంది అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, అండ్ the 24 elders and the 4 beasts fell down and worship. ఫెల్ డౌన్ అంటే సాగిలపడ్డారు. వర్షిప్ అంటే ఆరాధించారు. అంటే ఈ ప్రభువును స్తుతించుడి అని చెప్పిన సందర్భంలో ఏం కనపడుతుంది ఇక్కడ? ఏం సందర్భం ఇది? వీరందరూ కూడా సాగిలపడి నమస్కరించి దేవుని ఆరాధిస్తున్నారు. అంటే హల్లెలూయా అనే మాట దేవుని ఆరాధనకు సంబంధించింది. ఆరాధించేటప్పుడు మాత్రమే వారు ఉచ్చరించిన పదం ఇది. కనుక యూదులు దేవుని ఆరాధించడానికి ఉపయోగించే ఈ పదం హలాల్ యాహ్ అనే మాట హెబ్రీ భాషలో, పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో హల్లెలూయా అనే సందర్భం. టోటల్గా ఇది అక్కడ పాత నిబంధనలో యూదులు లేక ఇశ్రాయేలీలు ఆరాధనలో మాత్రమే ఉపయోగించే మాట. మనం చదువుతున్న ప్రకటన గ్రంథంలో పరలోకంలో 4 జీవులు, 24 పెద్దలు దేవుని సింహాసనం ఎదుట నేల మట్టుకు వంగి నమస్కారం చేస్తూ దేవుని స్తుతించే లేక ఆరాధించే సమయం. అంటే టోటల్గా మనకి ఏమర్థం అవుతుందంటే, ఇది ఆరాధనకు సంబంధించిన పదం. ఆరాధనలో మాత్రమే ప్రభువుని స్తుతించుడి అని చెప్పే పదం, లేక ప్రభువుకు స్తోత్రం అని, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పే పదం. ఆ పదాన్ని ఆ సందర్భంలో మాత్రమే, అనగా ఆరాధనలో మాత్రమే ఉపయోగించవలసిన పదం. కానీ ఈరోజు మనకు ఈ పదం యొక్క ఉద్దేశము, ఆ పదంలో ఉన్న ఆ యొక్క
అర్థం తెలియక ఎక్కడ పడితే అక్కడ సమయం, సందర్భం లేకుండా మనకిష్టం వచ్చినట్లుగా ఈరోజు అనేక మంది దాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ అసలు భావం లేక ఉద్దేశం ఇది. ఎక్కడ ఇది ఉపయోగించాలో అనేది బైబిల్‌లో మనకు ఇలా కనబడుతుంది. ఇక ఈరోజు మనం ఇంకొక మాట, రెండో మాటను కూర్చి ధ్యానిద్దాం. రెండవ మాట ఏమిటంటే ఆమేన్. ఆమేన్ అనే మాట కూడా ఈరోజు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక ప్రసంగికుడు ప్రసంగం చేస్తూ ఉంటే కిందున్నవారు లేక ఎదుటనున్నవారు మాటి మాటికి ఆమేన్ అని చెప్తూ ఉన్నారు. అసలు ఆమేన్ అనే మాట ఎప్పుడు చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? బైబిల్ మనకి ఏం చెప్తా ఉంది ఈ పదాన్ని గురించి? ఏం చెప్తుంది అనే దాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఈ ఆమేన్ అన్నమాట హెబ్రీ భాషలో అంటే 2 నిబంధనలో ఉంది ఇది. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధన హెబ్రీ భాషలోకొచ్చేసరికి ఆమేన్ అనే మాట తర్జుమా చేయబడిన విధానం మనం గమనించినట్లయితే పాత నిబంధనలో 24 వచనాల్లో 30 సార్లు ఈ మాట మనకి కనపడుతుంది. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఆమేన్ అనే మాట మనం గమనించినప్పుడు 126 వచనాలు ఇక్కడ. 126 వచనాల్లో 101 సార్లు ఈ మాట మనకి కనపడుతుంది. ఇలాగా వ్రాయబడిన ఈ మాట మనం గమనిస్తే ఆమేన్ అని పలకబడిన అటు హెబ్రీ భాషలో కూడా ఆమేన్ అది ఉచ్చారణ ఎలా ఉంటుందంటే ఆ మెనే అనే మాట. ఆ మెనే AWMANE అనే మాట పాత నిబంధన హెబ్రీ భాషలో తర్జుమా చేయబడింది. దీనికి ట్రూలీ అనే మాట ఇంగ్లీష్‌లో రాయబడింది. ట్రూలీ అనే మాట ఇంగ్లీష్ నుండి తర్జుమా చేయబడితే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కూడా ఈ మాట వెరిలీ అనే మాటగా ఇంగ్లీష్‌లో తర్జుమా చేయబడింది. ఈ వరిలీ అనే మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే నిజముగా తెలుగులోకి ఎలా తర్జుమా చేశారు? నిజముగా, యథార్థముగా, సత్యముగా, నిశ్చయముగా అని అర్థం చేశారు. అని తర్జుమా చేశారు. అంటే ఈ ఆమేన్ అనే మాటకి అర్థం ఏంటంటే ఇది నిజమైనది లేక నిజముగా, యథార్థముగా, సత్యముగా, నిశ్చయముగా నొక్కి పలకటం అన్నమాట. అని తెలుగు భాషలోనికి తర్జుమా చేయటం జరిగింది. బైబిల్ నందు ఆమేన్ అని చెప్పిన సందర్భాలను మనం ఒకసారి గమనిద్దాం. ఈ సందర్భాలు మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఈ మాట ఎక్కడ మనకు కనపడుతుంది అంటే సంఖ్యాకాండం 5వ అధ్యాయం. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. ఆ వచనంలో ఇలా ఉంటుంది. శాపము కలుగు చేయు ఈ నీళ్లు నీ కడుపు ఉప్పునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలను. ఇక్కడ ప్రారంభమవుతుంది అసలు ఈ ఆమేన్ అనే మాట. ఆమేన్ అనే మాట ఇక్కడ మనం మొట్టమొదటిగా చూడగలం. తర్వాత ద్వితీయోపదేశ కాండం మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 15వ వచనం నుండి మనం కంటిన్యూగా చదివితే 26వ వచనం వరకు కూడా అంటే చివరి వచనం వరకు కూడా మోషే గారు ఇశ్రాయేలుల ప్రజలందరి చేత ఆమేన్ అని చెప్పించారు. అంటే ఆయన ఒక విషయాన్ని చెప్తారు. అది ఆయన చెప్తూ ఉన్నప్పుడు కిందున్న వారు ఆమేన్ అని చెప్పాలి. ఇది చదువుకుందాం.
మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలులందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గురుటివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చాటున తన పొరుగువాన్ని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకునివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను అని మోషే గారు ఇశ్రాయేలీలకు ఈ ధర్మశాస్త్ర విధులన్నీ కూడా వారికి తెలియచేస్తూ వారందరి చేత ఆయన ఆమేన్ అని పలికించడం మనకి కనపడుతుంది. అంటే అక్కడ ఉన్న ఒక సంగతిని ఆ సమూహమంతా అంగీకరిస్తూ దానిని స్థిరపరచటానికి ఆ మాటను ఉపయోగించినట్లుగా మనం గమనించగలం. తర్వాత మొదటి రాజులు గ్రంథము మొదటి అధ్యాయము, రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయ రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక, నా ఏలినవాడవును రాజవునకు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరుచునుగాక అని అక్కడ చెప్పడం జరిగింది. ఈ మాట ఇంగ్లీష్లో ఇలా కనపడుతుంది, అండ్ బెనాయా ద సన్ ఆఫ్ జెహోయాదా answered the king and said, Amen. The Lord God of my Lord the king says so too అనే మాట కనపడుతుంది. మనకి ఆమెన్ అని తెలుగులో లేదు, కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అక్కడ ఈ మాట స్పష్టంగా కనపడుతుంది. కనుక ఈ మాట ఈ సందర్భంలో ఉపయోగించబడిన విధానం ఏంటంటే, యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక, అలాగు జరుగునుగాక. అంటే రాజుగారు ఆ పైనున్నంటే 35 వచనాల వరకు చెప్పిన సంగతులన్నిటినీ పలికిన తర్వాత యెహోయాదా కుమారుడైన బెనాయ రాజునకు ప్రత్యుత్తరముగా, అంటే ఆయనకు తిరుగు సమాధానం చెప్తున్నాడు, అలాగు జరుగునుగాక అనే మాట. కనుక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క సందర్భం మనకి ఇలాగా కనపడుతూ ఉంది. కనుక మనము దావీదు గారు పలికిన మాటని ఇక్కడ బెనాయా స్థిరపరుస్తున్నాడు. ఆ సందర్భంలో అలా అవునుగాక అని చెప్పటమే ఆమేన్ అనే మాటగా మనకి కనపడుతుంది. ఇక మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే క్రొత్త నిబంధనలో కొన్ని వచనాలు చూద్దాం. వచనాలు చాలా ఉన్నాయి. మనకు మన సందర్భాన్ని బట్టి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనము మొదటిగా చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా
దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇక్కడ చూడండి, నిశ్చయములై ఉన్నవి అనే మాట మూల భాషలో ఆమెన్ అని రాయబడింది. నిశ్చయము, ఆమెన్ అంటే నిశ్చయము అనే మాట ఇక్కడ మనకి కనపడుతుంది. కనుక మనము గమనించాలి, ఈ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి స్పష్టంగా అండ్ ఇన్ హిమ్ ఆమెన్ అనే మాట కనపడుతుంది. కనుక మనము ఈ మాట యొక్క అర్థాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఇంకొక వచనం కూడా 2వ కొరింథీ పత్రికలోనే 13వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండును గాక అని తెలుగులో ఉంటే, ఆ చివరిలో ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఆమెన్ అనే మాట మనకి ఇంగ్లీష్ బైబిల్లో కనపడుతుంది. ఆ తర్వాత తిమోతికి రాసిన మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అక్కడ సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక ఆమేన్ అనే మాట అక్కడ పౌలు గారు రాయటం జరుగుతుంది. ఇక మనము చివరిగా ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే, ప్రకటన గ్రంథం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకునుగాను చేశారు. ఇక చివరి అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా చాలా వచనాలు ఉన్నాయి. మనము చివరి అధ్యాయానికి మనం వెళ్దాం. చివరి అధ్యాయం అనగా 22వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైండునుగాక ఆమేన్. ఇలాగా మనకి ఈ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో కూడా ఆమేన్ అని ముగించడం జరిగింది. కనుక మనం ఈరోజు ఈ పదాన్ని ప్రార్థనకు వినియోగిస్తూ ఉంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత పైన చెప్పబడిన సంగతులన్నీ కూడా నిశ్చయములుగా ఉన్నవి అని, నిశ్చయమే, అది యథార్థమే, అది అలాగ అవునుగాక అని చెప్పుటకు మనము ఆమేన్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కనుక ఈరోజు మనము చెప్పుకున్న ఈ 2 పదాలు ఒక ప్రత్యేకమైన సందర్భానికి సంబంధించిన సందర్భం లేకుండా మనము ఉచ్చరించే పదాల యొక్క ప్రాముఖ్యతను మనం పోగొట్టేవారమై ఉంటాం. కనుక క్రైస్తవ్యంలో ఈనాడు ఉపయోగించబడుతున్న కొన్ని పదాలు సమయం సందర్భం యొక్క విచక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వినియోగిస్తూ వాటి విలువను మనము తగ్గిస్తూ అసందర్భమైన పద ప్రయోగాలు చేస్తూ ఉండటం ఈరోజు చాలా మందికి అలవాటైపోయింది. కనుక మీరు ఈ విషయాలను గమనించవలసిందిగా, బైబిల్ గ్రంథంలో ఉచ్చరించబడిన ఆ పదాలు ఎక్కడ ఉపయోగించారు, ఎప్పుడు ఉపయోగించారు, దాని భావం ఏమిటి, దాని అర్థం ఏమిటి, సందర్భం ఏమిటి అని గ్రహించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందిగా, తెలుసుకుని వాటిని ఆ పదము యొక్క ఉద్దేశాన్ని లేక ఉచ్చారణను మనం కలిగి ఉన్నప్పుడు మనము సరి అయిన విధానంలో దేవుని పట్ల గౌరవాన్ని, భక్తిని కలిగి ఉంటామని, మనము సరి అయిన మహిమను దేవునికి ఇస్తామని నీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వింటున్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.